నమస్కారం. నేను కుమార్ కృష్ణ. ఈరోజు నేను ఓం పదం గురించి కొన్ని విశేషాలు చెప్తాను. ఓం అనే పదం 3 అక్షరంతో ఏర్పడింది. అ, ఉ, మ. ఓ అనే అక్షరం చెప్పినప్పుడు శ్వాస కిందికి వెళ్తుంది. ఇది భూమిని, సృష్టిని సూచిస్తుంది. ఇది బ్రహ్మదేవునికి సంబంధించింది. ఊ అన్నప్పుడు శ్వాస పైకి వెళ్తుంది. ఇది సంరక్షణకు, పైకి లేపడానికి సూచిస్తుంది. ఇది విష్ణుదేవునికి సంబంధించింది. మ అన్నప్పుడు శ్వాస లోపలికి వెళ్తుంది. ఇది మన అంతరాత్మను కలుస్తుంది. మనసు, ధ్యానం, వీటికి శివుడు కారణం. కాబట్టి ఓంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ముగ్గురు ఉన్నారు. అందుకే ప్రతిరోజుకి ఓం జపం చేయడం మంచిది. నేను నీకు కొన్ని చిట్కాలు ఇస్తాను. కాచిన పాలు కలిపి స్నానం చేస్తే జీవితం కాలం పెరుగుతుంది. పసుపు నీటిలు కలిపి స్నానం చేస్తే అదృష్టం పెరుగుతుంది. ఉప్పు నీటిలు కలిపి స్నానం చేస్తే ఆగిపోయిన పనులు పూర్తి అవుతాయి. ఎలకుల పొడి కలిపి స్నానం చేస్తే చెడిన సమయం తొందరగా తగ్గిపోతుంది. ఇవి అన్ని చేసిన తర్వాత కూడా మీ సమస్యలకు పరిష్కారం దొరకకపోతే ఈ చేతితోని ఆశీర్వాదం తీసుకోండి. ఎందుకంటే ఈ చేతిపై విష్ణుదేవునికి కృపతో 9 చేపల గుర్తులు ఉన్నాయి. శివుడి కృపతో డమరుకం, త్రిశూలం, మందిరం, జెండా వంటి గుర్తులు ఉన్నాయి. ఆశీర్వాదం ఎలా పొందాలి? ఈ నంబర్కి చేయండి. మీ విశ్వాసుడు కుమార్ కృష్ణ.